నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. తెలంగాణ అనగానే బోనాల పండుగ. ఈ బోనాల పండుగకి తెలంగాణకి అవినాభావ సంబంధం. ఆషాఢ మాసం వచ్చిందంటేనే బోనాల పండుగ జాతర మొదలవుతుంది. గోల్కొండ తర్వాత మహాఘనంగా నిర్వహించేటువంటి బోనాల పండుగ 3 స్థలాల్లో జరుగుతుంది. 1 లష్కర్, 2 హైదరాబాదు, భాగ్యనగరంలోని హైదరాబాద్. అంతే వైభవంగా జరుపుతున్నటువంటి బోనాల పండుగ మన నింబోలి అడ్డ, కాచిగూడ నింబోలి అడ్డలో ఉంది. అది మహంకాళి అమ్మవారి టెంపుల్. ఆ మహంకాళి అమ్మవారి మందిరానికి ధర్మకర్తగా మరియు చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి పటేల్ జంగులు గౌడ్ గారి మునిమనువుడైనటువంటి శ్రీ రాజేందర్ పటేల్ గారు మన మధ్యలో ఉన్నారు. నమస్కారం అండి రాజేంద్ర పటేల్ గారు. చాలా సంతోషం అండి, ఈరోజు మీ యొక్క అమూల్యమైన సమయము మా ఛానల్కి ఇచ్చినందుకు, మీతో ముఖాముఖి మాట్లాడే సందర్భం దొరికినందుకండి. ఈ ఆలయ సంబంధించి, చరిత్రకు సంబంధించి ఏమైనా విశేషాలు చెప్పగలుగుతారా? ఒకటేనండి, మొట్టమొదటగా మా ముత్తాత అయినటువంటి పటేల్ జంగులు గౌడ్ ఏదైతే ఉన్నదో, అమ్మవారు 245 సంవత్సరాల క్రితం ఆయన కలలో కనపడి తన మందిరాన్ని నిర్మించమని కోరగా, ఆమె ఆదేశం మేరకు పటేల్ జంగులు ఈ యొక్క నింబోలిఅడ్డ ప్రాంతంలో చౌరస్తాలో మహంకాళి ఆలయాన్ని, పోచమ్మ ఆలయాన్ని, దర్బార్ మైసమ్మ ఆలయాన్ని, న్యూ మోతీ మార్కెట్లో ముత్యాలమ్మ ఆలయాన్ని, ఓల్డ్ మోతీ మార్కెట్లో ఆర్య మైసమ్మ ఆలయాన్ని, ఇసామియా బజార్ ఏదైతే ఉన్నదో అక్కడ పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాలను నిర్మించడం జరిగింది. దాని తర్వాత 2 శతాబ్దాలకు పూర్వమే ఇక్కడి ప్రజలు అంటువ్యాధులు, ఏదైతే ప్లేగ్ లాంటి వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులతోని చనిపోతూ ఉండగా, ఇక్కడి ప్రజలు తమను అమ్మవారు చల్లగా చూడాలని మొక్కుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మరి అమ్మవారు వాళ్ళను చల్లగా చూసి దాంతో ఇక్కడ ప్రజలకు నయమై వారు బోనాలను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తున్నది. దానిలో భాగంగానే మరి మా తాత అయినటువంటి పటేల్ సాంబశివుడు, మా పెద్దనాయన పటేల్ రాఘవులు, మా నాన్న సాంబశివుడు, మరి అట్లాగే 79 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. చాలా మంచి సందేశం ఇచ్చారండి. నిజంగా బోనాల పండుగ యొక్క పర్వదినాలలో గావు పట్టడము, బలిగంప తీయడం అనేది చాలా ముఖ్యమైన ఘటన. ఒకప్పుడు దున్నపోతూ రక్తాన్ని వెదజల్లేది, ఎందుకంటే శక్తులు శాంతించడానికి. కాలానుగుణంగా మారుతున్నటువంటి వ్యవస్థలకు అనుగుణంగా మీరు ఏదైతే మార్పు తీసుకొచ్చారో అది చాలా ప్రశంసనీయం. రాజేంద్ర పటేల్జీ గారు, మీరు అన్నట్లుగా 1948, 40 నుంచి 50 ప్రాంతంలో హైదరాబాద్లో గత్తర వచ్చింది. అవును. ఆ గత్తర వచ్చినప్పుడు ఏమైనా ముఖ్యమైనటువంటి విషయాలు ఆలయానికి సంబంధించి ఉన్నాయండి? నేను చెప్తున్నా కదా, ఆ యొక్క గత్తర, ప్లేగు ఇవన్నీ కూడా మశూచి లాంటి వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులు నగర వ్యాప్తంగా వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. అప్పటి నుంచే ఇక్కడి ప్రాంత ప్రజలు మరి 2 శతాబ్దాలకు పైన ఉన్నటువంటి అప్పటి నుంచి కూడా అప్పుడు కూడా వచ్చినాయి. మరి బోనాలను అప్పటి నుంచే ప్రారంభించడం జరిగింది.
మరి అమ్మవారు ఏదైతే ఉన్నదో మరి ఆమె చల్లగా చూసి మీరు ఒకటి సికింద్రాబాదు చురువి ఆయన పేరు ఆ, అయితే ఆయన కూడా మిలిటరీలో పనిచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి నేను స్థాపిస్తా తగ్గుతాయి అని చెప్పి కోరడం జరిగింది. అప్పుడు నగర వ్యాప్తంగా ఏదైతే ప్లేగ్ అనేది ఉండేనో మరి దానిలో భాగంగానే ఇక్కడ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడి అమ్మవారు చల్లగా చూసి మొక్కులను ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడి ఏదైతే ఉన్నదో మరి ఆ తగ్గడంతో ఇక్కడ ప్రాంత ప్రజలు 2 శతాబ్దాలుగా పైన ఉన్నటువంటి అప్పటి నుంచి ఈ యొక్క బోనాలను ప్రారంభించడం జరిగింది. అమ్మవారు అప్పటి నుంచి తమ యొక్క కోరికలను ఇక్కడ తల్లి చాలా మాంకాలమ్మ తల్లి ఏదైతే ఉన్నదో భక్తుల యొక్క చల్లగా చూసి వాళ్ళ కోరికలను తీరుస్తూ ఉన్నటువంటి చల్లని తల్లి కాబట్టి ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా భక్తులు తమ యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. తప్పకుండా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ శాసనసభ్యులు వచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులైనారు. నేను పేరు చెప్పొద్దు, నరసింహారెడ్డి గారు హైకోర్టు జడ్జిగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇట్లాంటివి కూడా మనం చెప్పుకోదగ్గ ఉదాహరణలు ఉన్నాయి. అమ్మవారు చాలా మంది భక్తులను తమ యొక్క కోరికలను తీరుస్తుంది. కానీ ఈ ముఖ్యమైనవి కాబట్టి నేను ఈ సందర్భంగా 2-3 ఉటంకిస్తున్నాను. నిజంగానండి ఈ అమ్మవారిని నిష్ఠతోటి హృదయపూర్వకంగా కోరుకుంటే కోరికలు నెరవేర్చే తల్లి అమ్మవారు. రాజేంద్ర గారు, ఈ బోనాల పండుగ ఆషాఢ మాసంలో వస్తుంది కదండి. ఈ తెలంగాణలో బోనాల పండుగకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమన్నా? తెలంగాణలో బోనాలు ఏదైతే చేస్తామో ఇక్కడ సంప్రదాయంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క బోనాలు ఏదైతే జరుగుతున్నాయో దీనికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లాల వారీగా కూడా నేను చూస్తూ ఉన్నా. ప్రతి జిల్లాల్లో ప్రతి గ్రామంలో కూడా చాలా పెద్ద ఎత్తున సామూహికంగా బోనాలు నిర్వహించుకుంటున్నారు. ఇంతకుముందు మనం చూసేవాళ్ళం రంగారెడ్డి జిల్లాలో శ్రావణంలో చేస్తారు. కానీ ఇప్పుడు జిల్లాల్లో గ్రామాలలో నేను చూస్తున్నా ఆషాఢంలోనే ఇక్కడ జరిగినట్టుగా సామూహికంగా వాళ్ళు నిర్వహించడం జరుగుతున్నది. అది ఒక ఇప్పుడు గణేష్ ఉత్సవ సమితి ఏ రకంగా మనం చూస్తున్నాము, బోనాలు చూసి మరి గణేష్ ఉత్సవం అయిందా లేకపోతే గణేష్ ఉత్సవం నుంచి బోనాలు అయితే మొదటిసారి జరుగుతున్నది. మరి ఆ రకంగా ఇది నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇది ఏదో సంప్రదాయము అనేది కాకుండా కూడా భక్తితోని ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లో కూడా ఈవెన్ ఆంధ్రాలో కూడా పేరు వేరైతుండొచ్చు కానీ అమ్మవారి అనేది అంతటా కూడా చేయడం జరుగుతుంది. ఆంధ్రాలో కూడా ఇప్పుడు కొన్ని జాతరలు జరుగుతాయి. మారేడమ్మ జాతర అని చెప్పి, తలుపులమ్మ జాతర అని చెప్పి అంతా ఆమెనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఆమె పేరు గాంచింది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. అలాగే ఇందాక మనము గుళ్ళో నుంచి వచ్చామండి. 2 శతాబ్దాలకు పైన ఉన్నటువంటి ఈ ఆలయం మందిరము ఇప్పటికీ అదే విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎలాంటి అభివృద్ధి లేదు అని కనబడుతుంది. అలా దీనిపై మీ యొక్క అభిప్రాయం? 2 శతాబ్దాలుగా పైగా ఉన్నటువంటి మందిరము మధ్యలో కట్టడం జరిగింది మా పెద్దవాళ్ళే. కానీ ఇప్పుడు పాతగా అయింది కాబట్టి వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఈ యొక్క గుడి నిర్మాణం చేయడానికి మేము నిశ్చయించడం జరిగింది. మా కుటుంబ పరంగానే చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ఖచ్చితంగా ఏదిచ్చినా ఏదైనా కూడా అమ్మవారిగానే భావిస్తాం మేము. కాబట్టి ఖచ్చితంగా అది మా యొక్క బాధ్యత.
ఖచ్చితంగా వచ్చే సంవత్సరము బోనాల వరకు కొత్తగా నిర్మిస్తామని చెప్పి మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. చాలా మంచి సంకల్పం అండి. ఇందాక మనం అనుకున్నట్టుగా లష్కర్ హైదరాబాద్ బోనాల తర్వాత నింబోలి అడ్డాలో అతి ఘనంగా జరిగేటువంటి బోనాల పండుగ. మరి ఈ బోనాల పండుగకి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు, బోనాలు సమర్పణ చేస్తూ ఉంటారు. వీరికి మీరు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు? వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి? అటు ప్రభుత్వ పరంగా కానివ్వండి, లేదా జిహెచ్ఎంసి పరంగా కానివ్వండి, లేదా భద్రతా బలగాలు పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానివ్వండి, ఏ విధంగా మీరు వ్యవస్థ చేస్తున్నారు? పోలీసు బలగాలు ఇక్కడ ఒక శాంతి భద్రతలను కాపాడుతాయి. ముఖ్యంగా మంచినీటి సౌకర్యం కానివ్వండి, ప్రసాద వితరణ కానివ్వండి, ఈ గుడి తరఫున మేము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఏదైతే ఉందో మరి రాష్ట్ర ప్రభుత్వము 32 కోట్ల రూపాయలు రంగానికి ఇవ్వడం, మరి కేవలం 20 కోట్ల రూపాయలే బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం ఇది సమంజసంగా లేదు. మరి రాష్ట్ర పండుగగా ఈ యొక్క బోనాలను నిర్వహించుకున్నటువంటి మనము మరి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా తమ యొక్క ఆర్థిక సహాయాన్ని, మందిరాలు నగరంలో ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటికి ఆర్థికంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి పక్షపాతం కాకుండా మరి కనీసం ఈ యొక్క ప్రభుత్వం బోనాలకు 50 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే విద్యుత్తు కానివ్వండి, లేకపోతే పర్మిషన్స్ పేరు మీద ఈ యొక్క ప్రభుత్వం కానివ్వండి, తద్వారా వాళ్ళ యొక్క అధికారులు కానివ్వండి, ఈ యొక్క గుళ్ళు నిర్వహించే వారిని వేధించొద్దు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వమే ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తయారు చేసిందండి. ఆ ఎండోమెంట్కి గుళ్ళ నుంచి వచ్చేటువంటి కానుకలు కానీ, అక్కడ వేసే భక్తులు సమర్పించేటువంటి ధనము కానీ, కానుకలు కానీ అన్నీ కూడా ప్రభుత్వానికి వెళ్తాయి. మరి మీరు ఏ విధంగా అంటున్నారు ఇతర మతస్థులకి 33 కోట్లు మరియు ఈ బోనాల పండుగ 20 కోట్ల? లౌకిక దేశం కదా మనది. ప్రభుత్వం కేటాయించింది నేను చెప్తున్నా. రంజాన్కు 33 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి బోనాలకు 20 కోట్ల నిధులు కేటాయించడం సమంజసంగా లేదు, సరిపోవు. ఇక్కడి బోనాలు ఇంకా ఘనంగా నిర్వహించుకోవడానికి ఇంకా చిన్న గుళ్ళు ఉన్నాయి, ఆర్థికంగా ఇది లేనిటువంటి వాళ్లకు ఇచ్చేయడానికి 20 కోట్లు సరిపోవు, 50 కోట్లు కేటాయించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఈ బోనాల పండుగలలో మీరు యువతకు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? బోనాల పండుగ అంటే కేవలం డీజేలు అవి ఇవి అంటున్నారా, లేకపోతే భక్తి ప్రపత్తులతో యువత కూడా ఆ మార్గంలో నడవాలని అంటున్నారా? భక్తి ప్రపత్తులతో చేసుకోవాలి, దాని ద్వారానే మనము అమ్మవారికి దగ్గర అవుతాము. కానీ యువత అనేది ఈ యొక్క పండుగ అప్పుడు కొంత ఉత్సాహం ఎక్కువ చూపిస్తారు, అది దాంట్లో అనుమానం ఏం లేదు. కాకపోతే భక్తి ప్రపత్తులతో జరుపుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి, యాజ్ వెల్ భక్తి ప్రపత్తుల్లో కూడా ఉండాలి.
మరి ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క బోనాలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నవి. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరము ఈ యొక్క బోనాలను ఇంకా వైభవంగా నిర్వహించడానికి అమ్మవారు కృపతోని ఇక్కడ జరగడం జరుగుతుంది. ముందుగా గోల్కొండ కిలలో ఈ యొక్క బోనాలు జరుగుతాయి. దాని తర్వాత లష్కర్ అయినటువంటి సికింద్రాబాద్ లో అమ్మవారి బోనాలు జరుగుతాయి. తర్వాత హైదరాబాద్ లో జరుగుతాయి. ఈ యొక్క ప్రాంత ప్రజలు నింగోలి అడ్డ, ఇసామియా బజార్, మోతీ మార్కెట్, ఓల్డ్ మోతీ మార్కెట్, కుర్దిగూడ, చెప్పల్ బజార్, ఇసామియా బజార్, బర్కత్పుర, గోల్నాక, అంబర్పేట్ తదితర ప్రాంతాల ప్రజలు ప్రతి ఇంటి నుంచి కూడా భక్తులు ఇక్కడ తమ యొక్క బోనాలను సమర్పించి తమ మొక్కులను సమర్పించి అమ్మవారికి తన యొక్క మొక్కులను సమర్పించుకుంటారు. ఇక్కడ ఒకటి ఈ అమ్మవారికి ఎట్లాంటి ఇది ఉందంటే ఏది కోరుకున్నా జరుగుతుంది అమ్మవారికి అనేది చాలా విశేషం ఇక్కడ. మరి 8 తారీఖున ముఖ్యంగా జంట నగరాలలో ఎక్కడైనా కానీ ఘటం ఎదుర్కోలు వారం రోజుల ముందు జరుగుతాయి. ఇక్కడ ముఖ్యంగా విశేషం ఏంటంటే రోజు మొదలే ఘటం ఎదుర్కోలు జరుగుతుంది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 వరకు బోనాలను సమర్పిస్తారు భక్తులు. తమ యొక్క కానుకలు అమ్మవారికి సమర్పించుకుంటారు. 10-12 పలహారం బండ్లు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క మందిరానికి వస్తాయి. మరి ఎంతో మంది కేంద్ర మంత్రులు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు తదితర నాయకులు విచ్చేస్తారు. అమ్మవారికి పూజలు సమర్పిస్తారు. మరి అట్లానే సోమవారం రోజు 10 తారీఖున అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. పచ్చికుండ వస్తుంది. అప్పుడే తయారైనటువంటి కుండ మీద రంగం ఎక్కి భవిష్యవాణిని ఇక్కడ వినిపించడం జరుగుతుంది. పోతరాజు, గావు పట్టుట, మరి బలిగంప, ఏదైతే బలిగంప పేరు మీద ఇక్కడ ఇప్పుడు జరుగుతుందో అప్పుడు బలి అని రక్తం దున్నపోతు రక్తాన్ని చల్లేవారు. అమ్మవారు ఎంబడి ఉన్నటువంటి ఆ యొక్క శక్తులు శాంతించాలని చెప్పి మరి అదే యొక్క ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా వేరే రూపంగా పాటించడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత అమ్మవారిని సాగనంపడంతో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ బోనాల పండుగలో సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో మొదటి బోనం అనేది ముఖ్యమైన ఉంటుంది. అమ్మవారికి సమర్పించే మొదటి బోనం ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఈ ఆలయానికి ఎవరు మొదటి బోనం సమర్పిస్తారు? ఇలాంటి ఆచారం ఏమైనా ఉందా? ఇది ఆచారం మన దగ్గర కూడా ఉండింది. ఏదైతే పటేల్ది ధర్మకర్తది ఏదైతే మొదటి బోనం నిన్నటి వరకు కూడా ఎక్కించేవాళ్ళం గతం. కానీ గత 10 సంవత్సరాల కాలం నుండి కొంత ఎంత ముందు జరగడంతో కానివ్వండి, లేకపోతే మొదలు ఏ భక్తులు వచ్చినా కూడా వాళ్ళ బోనాలు ఎక్కించడం జరుగుతుంది. ఇక్కడ అట్లాంటివి ఏం ఇప్పుడు లేదు. ఇది మార్పు చేయడం జరిగింది. అట్లాంటిది ఇప్పుడైతే లేదు, గతంలో ఉంది. ఈ ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాలలో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనం, అలాగే హైదరాబాద్లో అక్కన్న మాదన్న ఆలయాలలో జరిగేటువంటి ఉత్సవాలు, అంతే వైభవంగా నిర్వహించేటువంటి మరి యొక్క స్థలము మహంకాళి అమ్మవారు నింబోలి అడ్డలో వెలిసి ఉన్నారు. వీరు చెప్పిన ప్రకారంగా కులాలకు అతీతంగా ఎవరు బోనం సమర్పిస్తే వాళ్ళని స్వీకరించి అమ్మవారికి సమర్పించే సాంప్రదాయము విశేషంగా శ్లాఘనీయమైనటువంటిది. ఈ బోనాల పండుగ సకల జనులకి అందరికీ కూడా సుఖశాంతులు కలగాలని, తెలంగాణతో పాటు భారతదేశం కూడా అభ్యున్నతి పదములో, ప్రగతి పదములో ఇంకా ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ
చాలా ధన్యవాదాలండి రాజేంద్ర పటేల్ గారు.